చెలియ 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 ఇది ఘర్షణలో వచ్చే ప్రేమ టైం కాదురా. అవును అవును. ఏ కొండ కాకి కొండేదాన రండక రండక అపరిచితుల్లో వచ్చే ఆల్ అవుట్ టైప్ కూడా కాదు. అవును అవును. లేని ఇన్నవిన్నగా మన్మధుల్లో వచ్చే లవ్ టైప్ కూడా కాదు. అవును అవును. ఇలా ఏ టైపు లేని నవ్వు ఏమైపోతుందో ఏంటో అన్నదే నా దిగులంతా. మన ఫస్ట్ టైం మీటింగ్ లో నన్ను సాడిస్ట్ అనుకున్నావు కదా. దాని గురించి ఇప్పుడు ఎందుకు? నిన్న నువ్వు నాకు ఎంత అందంగా ఐ లవ్ యూ చెప్పావు తెలుసా? నేనా ఐ లవ్ యూ చెప్పానా? ఎప్పుడు? నా కళ్ళలో. నిన్న నువ్వు కలగన్నావా? అయితే నేను కూడా నీ కళ్ళలో వచ్చానన్నమాట. ఏం చేశానో చెప్పు. అది నిన్ను చూస్తే నేను చెప్పలేను. నేను కొంచెం కళ్ళు మూసుకొని సూపర్ గా చెప్తాను. అలాగే. నేను రాత్రి నేను ఇంటికొచ్చానంట. ఇంటికొచ్చావా? నేరుగా నా బెడ్రూమ్కే వచ్చేసాను. నువ్వు వచ్చి నా ముందు నిలబట్టు, నువ్వు వేసుకున్న డ్రెస్ అంతా నాకు షాకింగ్ అనిపించింది. నేను ఏదో ఒకటి చేయాలనిపించింది. నువ్వు వేసుకున్న డ్రెస్ చూసి నేను తిరిగి వచ్చేసి నీ బుగ్గ మీద ముద్దు పెట్టేశాను. నువ్వు పెదాల మీద ముద్దు పెట్టుకోలేదని నా చేతిలో కోపించింది. వెంటనే నువ్వు మొహం పట్టేశాను. ఇద్దరికి చిన్న తొలింత నీ కళ్ళలో ఏదో కావాలన్న చిన్న కోరిక. ఆ తర్వాత నువ్వు చెప్పనా? నేను తిరిగేస్తాను. నేను ఇవన్నీ చూసిన కళ్ళకి చాలా కోపం వచ్చేసింది. నీ అరికాలం నుంచి నుదుటి వరకు అందంగా తడివి తడివి చూస్తూ ఆనందించాయి. నేను చూసిన నా చూపులకి నీ కళ్ళల్లో తాపం ఎక్కువైంది. అప్పుడు నువ్వు సిగ్గుపడుతూ ఏం చేసావో తెలుసా? ఏం చేశానో అడగదంటే నువ్వు అసలు అడగనున్నా రాయలాగున్నావు కదే. నేను తిరిగేస్తాను. వద్దు. ఇవన్నీ చూసిన మనసు ఊరికే ఉంటుందా? దేవుని లోపల మాటల్ని పెంచేసింది. నీళ్లు పోసి చల్లార్చుకో. ఏమిటి కళలు? ఇలాంటి కళలు నీకెప్పుడు రాకూడదు. ఓకే? మన సంబంధం లోపల వచ్చారు. అమ్మ పూలు కావాలి. ఏ సంతోష్, పూలు కొనివా? పర్లేదు, పువ్వులైనా అడుగుతున్నావు కదా. 2 మూరలు ఇవ్వండి. ఎంత పట్టు? 2 మూరలు 10 రూపాయలు. ఎందుకు ఏడుస్తుంది? స్కూల్కి పోవాలని ఏడుస్తుంది. పంపించవచ్చు కదా. అది ఈ స్కూల్ పోయి చదువుకునేట్టుదే. దీని బాబు ఆడపిల్ల కన్నానని మోస కూడా లేకుండా తాను తాగి సస్సింది కాకుండా మమ్మల్ని అనాథలు చేశారు. ఈ పూలమ్మల్లో ఎంత పైసలు వస్తాయి? అది తిండికే చాలేదు. కిందిలో ఎట్లా దీన్ని స్కూల్కి పంపి ఫీజు కట్టి బుక్ కొని నా కడుపులో పుట్టిన పాపాడికి దీని జిందగీకి ఇట్లా అయిపోయింది. ఇదిగమ్మా, వస్తానయ్యా. రా. సంతోష్, మన ప్రేమ కోసం నువ్వేం చేస్తావు? ఏం చేయమంటావు? ప్రేమించినప్పుడు జరిగినవి తలుచుకుంటే మనసుకి సంతోషంగా ఉండాలి. పార్కులకి వెళ్ళి థియేటర్లకు వెళ్ళి మామూలు ప్రేమికుల్లా మనం ఉండకూడదని నేను అనుకుంటున్నాను. మనకి పెళ్ళైన తర్వాత కూడా మన ప్రేమ జీవించి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన ప్రేమకి చిహ్నంగా ఈ అమ్మాయిని మనం చదువుతామా? చాలా అవసరం. అమ్మా, ఏందమ్మా? మీ ఇద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. నీ కూతుర్ని నేను చదివిస్తాం. దానికి అయ్యే ఖర్చంతా నీ ఇద్దరం భరిస్తాం. ఇది నా ప్రేమ కోసం చేస్తున్నావు. నీ పేరేంటమ్మా? సౌమ్య. చూడు సౌమ్య, నువ్వు ఏడవకుండా నేను చూసుకుంటాను. చల్లగా ఉండమ్మా. యంత్ర వైద్యశాల ఓడి బాబా ఉదయ్ కుమార్. ఎవరైనా లోపల? నమస్తే సార్. వస్తున్నా. ఏంటి సార్ ప్రాబ్లం? పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, చిన్నదే స్టార్టింగ్ ట్రబుల్.